ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేను ఈరోజు చేయబోయే వీడియో ఫ్రీగా యాప్ హోస్టింగ్ ఎలా చేయాలి, ఫ్రీగా డొమైన్ ఎట్లా పర్చేజ్ చేయాలి అనే దాని మీద ఈ వీడియో చేయబోతున్నాను. దీంతోనే పాటు వర్డ్ ప్రెస్ అకౌంట్ కూడా ఎలా క్రియేట్ చేయాలి అనేది చెప్తాను. ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు చూడండి. మా ఈ కొత్త ఛానల్ కీర్తి గోదావరి పిల్ల ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ఆ వీడియో మనం ఎలా చేయాలన్నది చూపిస్తాం. పదండి వీడియోలోకి వెళ్తాం. గూగుల్ క్రోమ్కి వెళ్ళాలి. గూగుల్ క్రోమ్లో సెర్చ్ బార్లో infinity.free.com అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ లాగిన్ అండ్ రిజిస్టర్ ఉంది కాబట్టి మనం ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి కాబట్టి రిజిస్టర్ క్లిక్ చేయండి. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. తర్వాత పాస్వర్డ్, తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్. చెక్ బాక్స్ టిక్ పట్టుకోండి. టర్మ్స్ అండ్ సర్వీసెస్ సక్సెస్ఫుల్. ఇక్కడ సైన్ అప్ అవ్వండి. సైన్ అప్ అయిన తర్వాత మీరు ఏదైతే మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్కి వెరిఫికేషన్ కోడ్ అనేది వెళ్తుంది. మీరు ప్రస్తుతానికి ఏ మెయిల్ అయితే వాడుతున్నారో ఆ మెయిల్ ఇవ్వాలి ఇక్కడ, ఎందుకంటే ఆ మెయిల్కి వెరిఫికేషన్ కోడ్ వెళ్తుంది కాబట్టి. నేను నా మెయిల్ చెక్ చేస్తున్నాను. నా మెయిల్కి వెరిఫికేషన్ కోడ్ అయితే వచ్చింది. ఇక్కడ వెరిఫై ఈమెయిల్ అడ్రస్ అని ఉంది. దీన్ని క్లిక్ చేయండి. ఇది ఇట్లా ఓపెన్ అవుతుంది. అయిన తర్వాత infinity.free.com వెబ్సైట్ లోపల ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మన అకౌంట్ క్రియేట్ చేసుకో. ఇందులోనే క్రియేట్ యువర్ ఫస్ట్ అకౌంట్ నౌ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చూడండి మీరు ఫస్ట్ మనం 0 తీసుకుంటాం కాబట్టి ఏ అమౌంట్ పే చేయకుండా ఇందులో కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. 5 GB డెస్ స్పేసు, అన్లిమిటెడ్ బ్యాండ్ విడ్త్, అన్లిమిటెడ్ హోస్ట్ డొమైన్స్ ఉంటాయి. అదే అమౌంట్ ఖర్చు పెట్టి తీసుకుంటే ఇందులో 5 GB డెస్ స్పేసు, 2 GB బ్యాండ్ విడ్త్, 1 హోస్టెడ్ డొమైన్స్, ఈమెయిల్ అకౌంట్స్ ఈ విధంగా ఉంటాయి. మనం డబ్బులు పర్చేస్ చేసి డబ్బులు కట్టి తీసుకుంటే కనుక ఇవి తీసుకోవాలి. మనం ఫ్రీగా తీసుకుంటున్నాం కాబట్టి దీన్ని తీసుకున్నాం. ఇక్కడ యాడ్ సబ్ డొమైన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏదైతే వెబ్సైట్ చేయాలనుకుంటున్నారో, ఏదైతే హోస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ నేమ్ని ఇవ్వండి. నేను నా నేమ్ ఇస్తాను. ఇక్కడ డొమైన్ ఎక్స్టెన్షన్ ఉదాహరణకి .com, .net ఇటువంటివి ఉంటాయి కదా, అవి ఇక్కడ మనకి ఫ్రీగా కాబట్టి ఈ డొమైన్ మాత్రమే ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి. infinity.free.com మీరు ఇందులో ఏదో ఒకటి చూజ్ చేసుకోవచ్చు. .comలోనే కూడా ఉన్నాయి కానీ వేరే నేమ్స్ తోటి ఉన్నాయి. నేను తీసుకున్నా. మనకి ఈ డొమైన్ అవైలబుల్ ఉందా లేదా అన్నది ఇక్కడ చెక్ చేసుకోవాలన్నమాట.
ఒకవేళ ఇటువంటిదే కనుక సేమ్ నేమ్ మీద వేరేది ఉంటే కనుక ఇది రాదు. మళ్ళీ మనం నేమ్ చేంజ్ చేయవలసి ఉంటుంది. ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ వచ్చింది. ఇక్కడ అకౌంట్ పాస్వర్డ్ అని చెప్పేసి ఉంటుంది కానీ దాన్ని ఏమి చెక్కండి. దానికోసం ఇప్పుడు అవసరం లేదు. దానికోసం తర్వాత చూద్దాం. ఇక్కడ ఈమెయిల్ కన్సెంట్ ఉంటుంది కదా, ఇక్కడ ఐ అప్రూవ్ అని క్లిక్ చేయండి. క్రియేట్ అకౌంట్. ఈ క్రియేట్ అవడానికి కొంచెం టైం తీసుకుంటుంది. వెయిట్ చేయండి. అయిన తర్వాత ఈ విధంగా ఇన్ఫినిట్ ఫ్రమ్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి సి ప్యానల్ కూడా ఉంటుంది. దాన్ని సి ప్యానల్ అంటే కంట్రోల్ ప్యానల్. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఐ అప్రూవ్ ఉంటుంది. అప్రూవ్ క్లిక్ చేయండి. చేసి సి ప్యానల్. సి ప్యానల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ సి ప్యానల్ గురించి తర్వాత వీడియోలో నేను వివరంగా మీకు చెప్తా ఏం చేయాలని. ఇప్పుడు వెనక్కి వచ్చేసి తర్వాత ఫైల్ మేనేజర్. ఫైల్ మేనేజర్ ఈ విధంగా ఉంటుంది. ఫైల్ మేనేజర్ అంటే మనం వెబ్సైట్లో హెచ్టిఎంఎల్ ఫైల్స్, పిహెచ్పి ఫైల్స్ అన్నీ కూడా మనం ఇందులోనే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. హెచ్ఈ డాక్స్. దీన్ని ఎట్లా ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఏ విధంగా హోస్టింగ్ చేయాలన్నది నేను తర్వాత వీడియోలో చెప్తాను కూడా. తర్వాత వెబ్సైట్కి వెళ్ళాం. ఇందులో మనం ఏదైతే వెబ్సైట్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఏ వెబ్సైట్ బిల్డ్ చేసినా కానీ మనం ఇందులోనే బిల్డ్ చేసుకోవచ్చు. తర్వాత స్క్రిప్ట్ ఇన్స్టాలర్. ఈ స్క్రిప్ట్ ఇన్స్టాల్లోనే మనం వర్డ్ ప్రెస్ అనేది అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా మనం వర్డ్ ప్రెస్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్లస్ ఈ nav బార్ మీద క్లిక్, ఈ వర్డ్ ప్రెస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వర్డ్ ప్రెస్ మేనేజ్మెంట్ ఇది ఇన్స్టాల్. ఇక్కడ చూసుకోండి, మనకి ఇక్కడ డొమైన్ అనేది తీసుకున్నాం కదా. ఈ డొమైన్ దీనికి దీని మీద మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ అడ్మిన్ యూజర్, మీరు వర్డ్ ప్రెస్కి ఒక యూజర్ నేమ్ అయితే ఇచ్చుకోవాలి. మీ ఇష్టం ఏదైనా ఇచ్చుకోండి. అలాగే అడ్మిన్ పాస్వర్డ్ కూడా పాస్వర్డ్ ఇచ్చుకోండి. ఇంకా లాంగ్వేజ్ ఏం చేంజ్ చేయకండి. సేమ్ లాంగ్వేజ్ ఉండదు. కింద మీ మెయిల్ ఐడి చూసుకోండి. మెయిల్ ఐడి కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయినా కానీ ఫర్గట్ పాస్వర్డ్ కొడితే ఈ మెయిల్ ద్వారా మనం రికవరీ చేసుకోవచ్చు పాస్వర్డ్. అందుకని అక్కడ మీ ఏదైతే ఈమెయిల్ వాడుతున్నారో అది ఇవ్వడం బెటర్. కింద ఇక్కడ చెక్ చేసుకోండి. ఈ అడ్వాన్స్ ఆప్షన్ అన్నది కూడా ఏం అవసరం లేదు. ఇది అట్లనే వదిలేసేసండి. ఎందుకంటే థీమ్స్ ఉన్నాయి. ఈ థీమ్స్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అని కూడా మీకు వర్డ్ ప్రెస్ దాంట్లో మన వర్డ్ ప్రెస్ ఇంటర్ఫేస్కి వెళ్ళిన తర్వాత మీకు చెప్తారు కదా. ఇన్స్టాల్ ఇన్స్టాల్ అవుతుంది. కంగ్రాచులేషన్,
ది సాఫ్ట్వేర్ వాజ్ ఇన్స్టాల్డ్ సక్సెస్ఫుల్లీ. వర్డ్ప్రెస్ సాఫ్ట్వేర్ ఉన్నది మనకి సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది. దీంట్లోనే మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు మనం వర్డ్ప్రెస్లోకి వెళ్ళాలి. ఇక్కడ నాబ్ బార్లో ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ లాగిన్ అడుగుతుంది. వర్డ్ప్రెస్ లాగిన్. వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ అయితే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. వెల్కమ్ టు వర్డ్ప్రెస్. వర్డ్ప్రెస్ అనేది మనం క్రియేట్ చేసేసుకున్నాం ఫ్రీగా. మన వర్డ్ప్రెస్లోనే వెబ్సైట్లు డిజైన్ చేసుకున్నాకి వీలవుతుంది. ఇక్కడ నుంచి మీరు వెబ్సైట్ రెడీ చేయాలన్నా కానీ, వెబ్సైట్ డిజైన్ చేయాలన్నా కానీ ఇందు నుంచే మనం చేసుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో డాష్బోర్డ్ కింద మీరు చూడండి, ఇట్లా పోస్ట్, మీడియా, లైబ్రరీ, పేజెస్, కామెంట్స్, అపియరెన్స్లోకి వెళ్తే థీమ్స్. మీరు ఏదైనా థీమ్స్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచే థీమ్స్ అనేది చేంజ్ చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్గా కొన్ని థీమ్స్ వచ్చినాయి. మీరు ఇంకా ఏదైనా న్యూ థీమ్స్ కావాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకుని యాడ్ థీమ్ అని క్లిక్ చేయండి. నెంబర్ ఆఫ్ థీమ్స్ ఉంటాయి. మీకు ఏ థీమ్ కావాలన్నది ఇక్కడ మీరు యాక్టివేషన్ చేసుకోవచ్చు. ఎస్, ఈ థీమ్ నాకు కావాలంటే దీన్ని ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది ఇన్స్టాలింగ్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఈ థీమ్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేట్ చేసుకుంటే ఈ వర్డ్ప్రెస్ వెబ్సైట్కి, ఈ వర్డ్ప్రెస్ దానికి మనం ఈ థీమ్ అన్నది యాక్టివ్ అయిపోతుంది. ఈ విధంగా దీన్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ పేర్లు మనకి ఇది నచ్చలేదు, ఈ పేరు ఇట్లా మీరు సొంతంగా ఏదన్నా వెబ్సైట్ డిజైన్ చేసుకోవాలంటే మనం దీంట్లోనే చేసుకోవచ్చు. దీనికోసం నేను తర్వాత వీడియోలో చెప్తాను. తర్వాత ఇక్కడ ప్లగిన్స్ ఉంది. ప్లగిన్స్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. కొన్ని ప్లగిన్స్ ఉంటాయి, ఎలిమెంటర్స్, ఇటువంటివన్నీ కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. యాడ్ ప్లగిన్ నేను క్లిక్ చేయండి. నెంబర్ ఆఫ్ ప్లగిన్స్ ఉంటాయి. మీకు అవసరాన్ని బట్టి ఏ ప్లగిన్ కావాలో ఆ ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ ఒక ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకోవాలి మనం, అదే ఫైల్ మేనేజర్. ఫైల్ మేనేజర్ చాలా ఉంటాయి. మనకి ఈ డబ్ల్యూపీ ఫైల్ మేనేజర్ అయితే బాగుంటుంది. ఇక్కడ చూడండి, దీనికి రేటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ రేటింగ్ చూసుకోండి. ఏ ఫైల్ మేనేజర్ రేటింగ్ బాగుందో చూసుకోండి. ఇది 5కి 5 ఉంది, ఇది 4.5 ఉంది, ఇది 1 మిలియన్ యాక్టివేషన్ ఉంటాయి. ఇది చాలా మంది 20 మిలియన్ వరకు యాక్టివేషన్ చేసుకున్నారు. దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ అయిన తర్వాత దీన్ని ఈ ప్లగిన్ యాక్టివేషన్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంతవరకు చూసారంటే నేను నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.